10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనే పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను, పెద్దగా చెప్పండి, భక్తిపరుడు ఒకడు. ఇంకోసారి అనండి, భక్తిపరుడు. ఈ రాత్రి నేను మీ ముందు భక్తి అనే దాని గురించి, నిజమైన భక్తి అనే దాని గురించి నేను కొన్ని విషయాలు పంచుకుంటాను. ఈ భక్తిపరుడిలో ఉండే లక్షణాలు ఏంటో పంచుకుంటాను. దీన్ని బట్టి మనలో ఉన్నది భక్త యుక్త అనేది తేల్చుకుందాం. భక్తిపరుడైతే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరిని భక్తిపరుడు అని అనాలి? కుక్క అని ఎవరిని అంటారు? 4 కాళ్ళు ఉండాలి, మూతి పొడుగ్గా ఉండాలి, వెనకాల తోక ఉండాలి. కోడి అని ఎవరిని అంటారు? 2 రెక్కలు ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి, గుడ్డు పెట్టాలి, లేకపోతే గుడ్డు పెట్టేలాగా సహాయపడాలి. కోడి అంటారు. భక్తిపరుడు అని ఎవరిని అంటారు? అందుకే ఈ భక్తిపరుడు గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. బైబిల్లో అన్యుల గురించి ఎక్కువగా రాయబడిన అధ్యాయాలు ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం, సమరయ స్త్రీ అధ్యాయం అంతా దాదాపు తన కొరకే. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, దాదాపు సగం అధ్యాయం కంటే ఎక్కువ అతని గురించే. ఎవరతను? 8వ అధ్యాయంలో మనకు కనపడేది అతను నపుంసకుడు. అతను ఫిలిప్పు పరిచర్యలో రక్షించబడిన అతను. చాలా వచనాలు అతని గురించి రాయబడ్డాయి. మళ్ళా తిరిగి 10వ అధ్యాయంలో మళ్ళా చాలా వచనాలు ఈ ఒక్క వ్యక్తి గురించి రాయబడ్డాయి. అంటే అన్యుల గురించి, అన్యులలో నుంచి మారిన వారు ఏ రీతిగా దేవుని కొరకు నిలిచారో లోకం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మనం భక్తి అనేది ఉంటే చాలా మంచిది. అయితే ఆ భక్తిపరునికి ఏ లక్షణాలు ఉంటాయో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం, వింటాం. దానికంటే ముందు భక్తి గురించి కొన్ని సంగతులు చెప్తాను. భక్తి అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందో తెలుసా? చెంపలు వేసుకొని, తలకాయ ఉంచుకొని, ఇలా ముద్దు పెట్టుకొని వెళ్ళటం, దాన్ని భక్తి అనుకునేవాళ్ళు కొందరు. మరి కొంతమంది ప్రార్థనకు వచ్చి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అని అనగానే, ఇదిగో ఇప్పుడు ఎత్తారు చూసావా, దాన్ని భక్తి అని అనుకునేవాళ్ళు కొందరు. మరి కొంతమంది ఆదివారం ఏం చేసినా పర్వాలేదు, వెళ్ళి కానికేస్తే అదే భక్తి అని అనుకునేవాళ్ళు కొందరు. భక్తి అనే దానికి రకరకాల నిర్వచనం ఇచ్చారు. దేవుడి విషయంలో చేసే కార్యక్రమాన్ని ఏదైనా భక్తి అంటారు. మీటింగ్కి రాకపోయినా ఈ మీటింగ్ ఖర్చుల కోసం ఒక బస్తా బియ్యం ఇస్తే దాన్ని కూడా భక్తి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాదు, ఆడవాళ్ళైతే చక్కగా ముసుకేసుకొని కూర్చొని దేవుని ప్రార్థన అనగానే ఆమెన్ అని చెబితే భక్తి అని అనుకుంటారు. కానీ ఈ రాత్రి భక్తి, ఈ భక్తి నిజమే, కానీ ఒకవేళ అది పైన భక్తి ఏమో, కానీ నిజమైన భక్తి అనే దానికి ఈ వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని స్థలాల్లో మూఢభక్తి ఉంటుంది. మూఢభక్తి అంటే ఆ భక్తిలో మూర్ఖత్వం ఉంటుంది. మదనపల్లి ఆ ప్రాంతంలో తల్లి తండ్రి ఇద్దరు, వాళ్ళు ఎవరో చెప్పారంట, మీ మీద కీడు తొలగిపోవాలంటే మీ పిల్లల్ని బలి ఇవ్వండి అని. తల్లిదండ్రి బలి ఇచ్చేశారు. మీరు వార్తల్లో కూడా చదివి ఉంటారు. దాన్ని ఏమంటారు? మూఢభక్తి. ఉత్తర భారతదేశానికి వెళ్తే వాళ్ళు మీకు మేలు కలగాలంటే మీకు పుట్టిన పిల్లోడిని గంగా నదిలో వదిలేసేయండి అంటారు. తీసుకొని వెళ్ళి తల్లిదండ్రి పుట్టిన బిడ్డను గంగా నదిలో అలా వదిలేస్తారు, ముంచేస్తారు. అది మునిగి నీళ్లు తాగి చచ్చిపోతే ముసళ్ళు తినేస్తే వాళ్ళకి ఏదో లభిస్తుంది అనేది వాళ్ళ ఆశ. దీన్ని మూఢభక్తి అంటారు. కానీ నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు దేవుని గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాయి. అవి నేను మీకు వరుసగా చెప్తాను, రండి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని
మరలా కలిసి చదువుదాం. మీకు చదువు వస్తే నాతో కలిపి చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. రెండవ వచనాన్ని కూడా చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు కాబట్టి భక్తి అనే దాంట్లో ఏముండాలి? భయభక్తి అంటే భక్తి అనే దాంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడంటే భయం ఉండాలి. దాన్నే భక్తి అంటారు. దేవుడంటే భయపడే వ్యక్తి అన్నప్పుడే భక్తి అంటారు. అంతేగాని భక్తి. ఇప్పుడే నేను ట్రైన్లో వస్తూ ఉంటే నా బోగీలో ఎక్కిన వాళ్ళు టైం ఎంత అయింది చూడన్నారు. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. అప్పుడు దాకా చలాకీగా మాట్లాడుకున్నారు, జోకులు వేసుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. టైము ఇంత అయిందని చెప్పగానే లేచి కళ్ళు మూసుకొని భజన చేస్తున్నారు. అయిపోయాక మళ్ళీ బూతులు మొదలుపెట్టారు. దీన్ని ఏమంటారు? భక్తి. అంటే భయం లేని భక్తి ఇలాగే ఉంటుంది. ఒక సమయానికి ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ నిజమైన భక్తిలో ఏముంటుంది? దేవుడంటే భయం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీలో నిజమైన భక్తి కలిగిన లక్షణం మనలో ఉంటే దేవుడంటే భయం ఉంటుందండి. అదే రుజువు. దేవుడంటే భయం ఉన్న వాళ్ళు పాపం చేయడానికి భయపడతారు. దేవుడంటే భయం ఉన్న వాళ్ళు పాపం చేయడానికి భయపడతారు. అందుకనే బైబిల్ గ్రంథంలోనే మరికొన్ని రెఫరెన్స్లోనే అన్ని నేను తిప్పించను కానీ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. విసర్జించడం ఉంది, అసహించుకోవడం కూడా ఉంది. చెడుతనమును అసహించుకోవడం అది నిజమైన భక్తి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ చాలా భక్తిగా కూర్చున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో ఏం చూస్తారు, ఏం మాట్లాడతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత అది అసలు భక్తి. ఇక్కడ కూర్చునేది కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అపవిత్రమైన దృశ్యాలు చూసేవాళ్ళు ఉంటారు. అది భక్తి కాదు, చెడుతనాన్ని. దేవుడంటే భయం పాపం పైన అసహ్యాన్ని కలిగిస్తుంది. ఇదే రుజువు. ఇది లేకపోతే అది భక్తి కాదు, అది యుక్తి. దానినే వేషధారణ అని అంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడంటే భయం మనలో ఉంటే అప్పుడు భక్తిపరులు అన్నట్టు లెక్క. అయినా మీలో కొంతమంది బాగా నిద్రపోతున్నారు. అందరు కాదులే, ఒక 3-4 నేను చూశాను. ఈ నిద్రపోయే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో బాగా నిద్రపోతూ ఉంటే, అరే నిద్రపోకండి అని చెప్తున్నారంట. చెప్పగానే లేస్తున్నారు, మళ్ళీ ఆ పాస్టర్ గారి వైపు చూస్తున్నారు, మళ్ళీ చల్లగా కళ్ళు మూసుకుంటున్నారు. ఎంత చెప్పినా అంతే, లేవమంటే లేస్తారు, మళ్ళీ చల్లగా కళ్ళు మూసుకుంటున్నారు. అందుకని ఆయన ఒకరోజు ఇలా చెప్పాడట, బాబు ఈరోజు 2 పాము పిల్లలు పోట్లాడుకుంటా వచ్చాయి, అట్లా కొడదామని చూసాం కానీ దొరకలేదు, ఏదో పట్టా కింద దూరుంటే ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా వినండి అన్నాడంట. ఆ రోజు ఒక్కళ్ళ నిద్రపోతే ఒట్టు. వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ అర్థం కాక ముందు కూర్చున్న అక్క అని వెనక కూర్చున్న అక్క అందంట, బావ్ అందంట. అంటే అస్సలు ఆ మనిషిలో ఎంత భయం ఉందో చూడండి. అంటే పాము భయము దేవుడి వాక్యాన్ని వినిపించింది కానీ దేవుడి భయం మెలకు గుంచలేకపోయింది. అందుకే నాకు అనిపిస్తుంటుంది ఇలాంటి మీటింగులు 2 పాములను కూడా వదిలితే మంచిదని. ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినకుండా చక్కగా చల్లగా నిద్రపోతున్నారు. దేవుని భయం మనలో ఉంటే దేవుని మాట మీద మనకు గమనం ఉంటుంది. తర్వాత పాపం మీద అసహ్యం, రోత కలుగుతుంది. ఇది మనలో కలక్కపోతే భక్తి కాదు, అది యుక్తి. సోదరులారా, అర్థమవుతుందా? పద్మశాలి కుటుంబంలో నుంచి రక్షించబడిన వెంకట్రావు అనే మా సంఘంలో ఒక సహోదరుడు ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు, బాగా వృద్ధుడైపోయాడు, మంచం మీద ఉన్నాడు ప్రస్తుతం. ఆయన
యేసు ప్రభుని నమ్మక ముందు భయంకరమైన తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే ఆ బాగా భార్యను కొడతా ఉంటే, చిన్న పిల్లల్ని వేసుకొని బయటికి తిరుగుతూ ఉంటే, పంచాయితీ పెడితే ఏమనేవాడు? వాళ్ళు రే ఎందుకురా అట్లా కొడతావు, పిల్లలు చిన్నవాళ్ళు, భార్యను అలా కొడతావు, వెళ్ళిపోతే ఏం చేస్తావురా అని అంటే, ఏం చేస్తాను అంటే ఒక పెద్ద మనిషి అన్నాడు, నీకు చెప్పరా చివరిగా అడుగుతున్నాను, ఇప్పటికే 5-6 పంచాయతీలు అయినాయి, నీకు భార్య కావాలా బాటిల్ కావాలా అన్నాడు. నా భార్య లేకపోయినా ఉండగలను కానీ బాటిల్ లేకపోతే ఉండలేను అన్నాడు. భార్యను కొడితే విజయవాడ బస్ స్టాండ్ పక్కనే వాళ్ళకి ఇల్లు ఉండేవి. భార్య ఎటెళ్ళాలో తెలియక రాత్రిపూట ఎవరింటికి వెళ్ళాలో అర్థం కాక ఇంటి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్ళిపోయి లోపల దాక్కొని ఆ కళ్ళు ముక్కు మాత్రమే పైకి కనపడేలాగా చీకట్లో ఉండి పొద్దుటే పైకి వచ్చేది. అలాంటి ఆవిడ తర్వాత యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒకసారి నా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే, వెంకటరావు గారు బాటిల్ తెమ్మంటారా అన్న. అయ్యో చిచ్చి అయ్యగారు అట్లాంటిది లేదండి అన్నాడు. నేనున్నప్పుడా మేము లేనప్పుడా అన్న. అయ్యి అసలు అట్లాంటిది లేదండి, ఇది వరకు నిజమేనండి మీరు చెప్పింది, నేను ఇలాగే అన్నానండి, భార్య లేకపోయినా ఉండగలను కానీ బాటిల్ లేకపోయినా ఉండలేనన్నాను. కానీ ఇప్పుడు ఆ రక్షించబడిన నాటి నుండి దాని మీద అసహ్యం పుట్టిందండి నాకు. అది చూస్తుంటే కడుపులో పేగులు దేవేస్తానేయండి, వాంతి వచ్చినట్టు ఉంటుందండి అంటున్నాడు. నిజంగా దేవుని భయం ఉంటే పాపం మీద ఏం కలుగుతుంది? అసహ్యం. ఇదే రుజువు. అందుకనే అతని భక్తి జీవితాన్ని గురించి రాయబడింది, అతడు దేవునికి భయపడేవాడు. దేవుని భయం ఉందా మనకి? ఆలోచించేయండి. దేవుని భయం ఉంటే మొదటి లక్షణం చెప్పనా? రండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. దేవుని భయం ఉన్నవాళ్ళు మొదటి లక్షణం చెప్తాను. 23వ అధ్యాయం లూకాసు వార్త 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, చెప్పండి, దేవునికి భయపడవా? ఈ మాట అర్థం తెలుసా? అది కొండ మీద యేసు ప్రభు వారిని సిలువ వేసే దృశ్యం. ఆయన మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆ ప్రక్క ఈ ప్రక్క దొంగలు సిలువ వేయబడ్డారు. మొదట ఇద్దరూ తిట్టారు. ఆ తర్వాత కుడి పక్కనున్నవాడు ఎడం పక్కనున్నవాడు, అరే మనకైతే ఇది న్యాయం, మనం దీన్ని పొందడానికి తగిన వారం, కానీ ఈయనేం తప్పు చేయలేదు, నువ్వు దేవునికి భయపడరా అంటున్నాడు. నిజానికి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తులు కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. ఈ కాళ్ళు చేతులు కట్టేసున్న ఈ సమయంలో కొంచెంసేపటి తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? సాయంత్రం చీకటి పడుతుంది, అందరూ వెళ్ళిపోతారు. రాబందులు వచ్చి ఆ సిలువ చేతులు కొమ్మల మీద అనగా ఆ దిమ్మ మీద వాలి, ఈ కట్టబడిన చేతులు వీళ్ళు రావు కదా, ఆ దగ్గరకు వచ్చి ఈ కనుగుడ్డులో ఉన్న ఆ గుడ్డును బయటికి లాగేస్తాయి. ఈ త్వరలో ఉన్న గుడ్డును తాటి ముంజెను ఎలా బయటికి లాగుతారు అలా లాక్కొని తిని వెళ్తాయి. చేతులు రావు, అరవలేరు, అటు ఇటు తిప్పలేరు. రాబందులు అంటే చాలా పెద్దవి, దాదాపు మనిషిని మోసుకొని వెళ్ళేవి. తర్వాత ఆ నక్కలు, ఆ కింద భాగంలో ఉండే నక్కలు వచ్చి వీళ్ళ డొక్కలు చీల్చి పేగులు తినేసి వెళ్తాయి, కాళ్ళు కొరుక్కొని వెళ్తాయి. కదల్లేని స్థితి కదా, వాటికి తెలుసు. ఇలాంటి హీనమైన చావు వాళ్ళ ముందు ఉండగా ఈ దొంగోడు అంటున్నాడు, అరే నువ్వు భయపడాల్సింది చావుకు కాదు, చావు తర్వాత దేవుని తీర్పుకు. దేవునికి భయపడవా? ప్రియులారా, నిజంగా దేవుడంటే భయం ఉన్నవాడు రక్షణ పొందుతాడు. అది అందుకే ఆడు రక్షణ పొందాడు. యేసు నువ్వు దేవుడు అయితే నన్ను దించు అనలేదు, కానీ ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని భయం ఉన్నవాడిని ఎలా గుర్తుపట్టవచ్చు? రక్షణ పొందుతాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీకు అందరికీ ఒక ప్రశ్న, రక్షణ పొందారా? రక్షణ అంటే మళ్ళీ అదొక అలవాటు. ఏంటంటే బాప్తిసం పుచ్చుకున్నానండి అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి బాప్తిసం అని? బాప్తిస్మం రక్షణ కాదు. బాప్తిస్మం రక్షణ కాదు. దేవునితో ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం, ఒక తీర్మానం, ఒక నిబంధన జరగడం, హృదయంలో కార్యం జరగడం,
అది రక్షణ. అది లోకానికి అర్థం కావడానికి తీసుకునేది బాప్తీసం. బాప్తీసం అర్థం కాదు. ఎక్కడైనా భోజనాలు పెట్టే దగ్గర ఏమంటారు, ఏమండి నలుగురితో 10 మందితో చేయి కడిగిద్దామండి అని అనుకుంటున్నామండి అంటారు. 10 మందితో చేయి కడిగిద్దామంటే అర్థం ఏంటి? వచ్చిన వాళ్ళందరికీ బకెట్ నీళ్లు పెట్టి చేతుల మీద నీళ్లు పోయటమనే ఏంటి? చేయి కడిగిటువంటి ఏంటి? భోజనం పెడతామని అర్థం. అలాగే చాలామందికి బాప్తీసం అంటే ఏంటంటే నీళ్ళల్లో రక్షణ అంటే ఏంటి? నీళ్ళల్లో మునగడం. నీళ్ళల్లో మునగడం రక్షణ కాదు. రక్షించబడిన దానికి రుజువుగా లోకము ముందు, సంఘము ముందు సాక్ష్యం ఇవ్వడాన్ని బాప్తీసం అంటారు. కాబట్టి ఆ లెక్కను చూస్తే సిలువ మీద దొంగ బాప్తీసం తీసుకోలేదు మరి. కాబట్టి రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. రక్షించబడిన దానికి రుజువు బాప్తిస్మం. బాప్తిస్మం రక్షణ కాదు. ఒకవేళ భ్రమలో ఉన్నారేమో, బయటపడండి అందులో నుండి. సాల్వేషన్ అండ్ బాప్టిజం బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుని భయం కలిగి ఉన్నవాడు రక్షణ పొందుతాడు. ఇది మొదటి మాట. అర్థమవుతుందా? రెండవ మాట, దేవుని భయం కలిగి ఉన్నవాడిని ఎలా చెప్పొచ్చు? కీర్తనల గ్రంథం 4:4 చదవండి. ఎవరైనా మీలో తొందరగా తీసిన వాళ్ళు, బిగ్గరగా చదివేవాళ్ళు. చాలండి. భయం ఉన్నవాడు ఏం చేయడు? ఇప్పుడే చదివాం మనం. ఇప్పుడు ఎవడన్నా పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? అదే రుజువు. పాపం చేసేవాడికి భయం లేదు, భయం చేసేవాడు, భయం కలిగి ఉన్నవాడు పాపం చేయడు. అంతే. భయము నొంది పాపము చేయకూడదు. బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడం లేదు. రెండే చెప్పాను ఈ రాత్రి. దేవునికి ఒక వ్యక్తి భయపడితే 2 లక్షణాలు వాళ్ళల్లో కనబడతాయి. మొదటిది రక్షణ పొందుతారు, 2 పాపానికి దూరంగా బతుకుతారు. ప్రియులారా, నేను 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 7వ తరగతిలో రక్షించబడ్డాను. ఇక్కడున్న మీకు అందరికీ ఒక ప్రశ్న, రక్షణ పొందారా? ఒక తీర్మానం చేసుకున్నారా? 10వ తరగతి అయిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను, 10th క్లాస్. అప్పటి వరకు సంఘములో భక్తి కలిగిన, బాధ్యత కలిగిన ఒక సభ్యునిగా కొనసాగుతూ ఉన్నాను. పర్వాలేదు, ఈయనకు బాప్తిసం ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు అప్పుడు ఇచ్చారు బాప్తిసం. కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. కాబట్టి భయము అనేది మొదటి లక్షణం. ఇక్కడున్న మీకు అందరికీ మరొకసారి ప్రశ్న, రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందండి. దేవుని భయము. భక్తిలో ఉండే మొదటి లక్షణం ఏంటి? దేవుని భయం. దేవునికి భయపడేవాడు. 2వ లక్షణం చెప్తాను రండి. అదే 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను అని చెబుతూ ఉండగా 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. అంటే, అయ్యా, నువ్వు సీమోను అనే వాని ఇంట్లో పేతురు అనే ఆయన దిగాడు, ఆయన దగ్గరికి పంపించి, మనుషుల్ని పంపించి ఆయన్ని పిలిపించుకో, మాటలు విను, వాక్యం విను, రక్షణ గురించి అతడు చెబుతాడు, విను అని చెప్పాడండి. దూత చెబితే దానికి లోబడ్డాడు. ప్రియులారా, వీళ్ళింటికి రప్పించుకున్నాడు. చెప్పిన మాట అంటే, ఎవరైతే భక్తి కలిగిన వారై ఉంటారో వారు దేవుని మాటకు లోబడే లక్షణం వాళ్ళల్లో ఉంటుంది. ఏంటి చెప్పండి? దేవుని మాటకు లోబడే లక్షణం. మరి రాత్రి దేవుని వాక్యం వింటున్న మీరు భక్తి పరులే అయితే దేవుని మాటకు లోబడుతున్నారా? దేవుని మాటకు లోబడకుండా మీరు భక్తి పరులని అనుకోవద్దు. కొంతమంది చెప్పేదే, వాళ్ళు చేసేదే, దాన్ని భక్తి అనరు. భక్తి అంటే ఏంటి? దేవుని మాటకు
లోబడడం. ఇక్కడ దూత చెప్పి వెళ్ళిపోయాడు, వెంటనే పిలిపించాడు. భక్తిపరులకు సైనికులను పిలిపించి వెళ్ళి ఆయన తీసుకురండి అన్నాడు. కాబట్టి భక్తిలో 2 లక్షణాలు చెప్పాను, గుర్తున్నాయా? మొదటిది ఏంటి? దేవునికి భయపడతారు వాళ్ళు. రెండవది దేవుని మాటకు లోబడతారు. మూడవది చెబుతాను రండి. మూడవది అదే అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయింది. అంటే 3వ లక్షణం, భక్తి కలిగిన వాళ్ళు వారి ఇంటి వారిని నడిపిస్తారు. ఏం చేస్తారండి? ఇంటి వారిని నడిపిస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, మీ మట్టుకు మీరు వచ్చారా? మీ ఇంటి వాళ్ళు కూడా వచ్చారా? మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు, మీ బంధువులు, వాళ్ళను కూడా తీసుకొచ్చారా? ఇతను గురించి రాయబడింది, భక్తిపరుడైన ఇతను ఇంటి వారందరినీ నడిపిస్తున్నాడు. ఇంటి వారందరినీ. ఒక దీపాన్ని వెలిగిస్తే ఇల్లంతా వెలుగు రాదు, వస్తుందా? ఒక లైట్ వెలిగిస్తే గదంతా వెలుగు రాదు. మరి ఒక ఇంట్లో నీవు రక్షించబడితే ఇంటి వారందరూ నీ మార్గంలోకి రావద్దు. యేసుప్రభువే చెప్పాడు కదా, ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడు, మంచం కింద పెట్టడు, ఇంటి వారందరికీ వెలిగించుటకై ఎత్తైన చోట్లో పెడతారని. ఇతని భక్తి ఇంటి వారందరినీ నడిపించింది. సహజంగా చాలా ఇళ్లల్లో భార్య నమ్మితే భర్త నమ్మడు, భర్త నమ్మితే భార్య నమ్మదు, వీళ్ళిద్దరు నమ్మితే పిల్లలు నమ్మరు. కానీ కొర్నేలి ఎవరు? ఇంటి వారందరినీ నడిపించుకున్నాడు. ప్రియులారా, ఇంటి వారందరినీ నడిపించుకునే లక్షణం కలిగిన వాడే నిజమైన భక్తిపరులు. ఇంటి వారి మీద ఆ ప్రభావం పడాలి. ఇంటి వారి మీద ఆ ప్రభావం పడాలి. ఇంటి వారి మీద ప్రభావం పడకపోతే నీ భక్తి నిజమైంది కాదు. అందుకనే తిమోతి పత్రికలో పౌలు ఆ మాట రాశాడు, ఎవరైనాను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకొనకపోతే వారెవరు అవిశ్వాసి కంటే చెడ్డవాళ్ళు అవుతారు. నీ భక్తి నీ ఇంటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందా? భక్తిపరుడు అని అంటే ఇంటి వారిని ప్రభావితం చేయాలి. ఎన్ని చెప్పాను? 3. 4వది చెబుతాను రండి. 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను. భక్తిలో మరొక మాట ఉంది, ఏంటది? ప్రార్థనా జీవితం. ఇక్కడ భక్తిపరులు ఎంతమంది ఉన్నారో మీ భక్తికి ఇదే పరీక్ష. 2 మాటలు చెప్పారండి. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. భక్తికి సూచన, భక్తికి రుజువు. 2వ మాట చూస్తారా ఒకసారి? కీర్తనల గ్రంథం 32వ కీర్తన. కీర్తనలు 32. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు ఏముంది అక్కడ? ఎవరెవరు పెద్దగా చెప్పాలి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. భక్తి గలవారందరా? భక్తి గలవారిలో కొందరా? భక్తి గలవారిలో సగం మందే? అందరూ. ఇప్పుడు చెప్పండి, భక్తి గలవారందరూ ప్రార్థన చేస్తారు అని దావీదు అన్నాడు. తిమోతికి పౌలు రాస్తూ ఏమన్నాడో అది కూడా చదువుదాం రండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను. కాబట్టి సంపూర్ణ భక్తి ఏంటి? కొత్త నిబంధనలో
ప్రార్థన చేయడమే. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేవాళ్ళు భక్తిపరులు, మరి ప్రార్థన చేయనాళ్ళు ఎవరు? భక్తిహీనులు. అర్థమవుతుందా? కాబట్టి ముసుకేసుకున్నంత మాత్రం చేత, మీటింగ్కి వచ్చినంత మాత్రం చేత, పాటలు పాడినంత మాత్రం చేత, వాయిద్యాలు వాయించినంత మాత్రం చేత, మీటింగులకు సందా ఇచ్చినంత మాత్రం చేత, కష్టపడి స్టేజి వేసి పట్టాలేసి కుర్చీలు వేసినంత మాత్రం చేత భక్తి అని చెప్పలేం. భక్తికి కొలమానాలు ఇవి. ప్రార్థనా జీవితం మరొక కొలమానం. చెప్పండి, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన లేని భక్తుణ్ణి నమ్మకూడదు, ప్రార్థన లేని వారిని నమ్మకూడదు. ప్రార్థన చేసే వారిని పట్టుకోవడానికి బయలుదేరిన వాడు ప్రార్థన చేత పట్టబడి ప్రార్థన చేస్తున్నాడు. అదే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరతను? సౌలు గురించి ఇచ్చిన సాక్ష్యం. బిహోల్డ్ హీ ప్రేయత్. ఒకప్పుడు ప్రార్థన అంటే కోప్పడేవాడు, ప్రార్థన చేసిన వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళేవాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడున్న మీకు అందరికి ఒక ప్రశ్న. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరు? అదే మీ భక్తి కొలమానం. చర్చికి రావడం, మీటింగ్లో కూర్చోవడం, పనులు చేయడం మంచిదే, కానీ అది భక్తికి కొలమానం కాదు. ఒంటరిగా నువ్వు చేసే ప్రార్థన. కీర్తనల్లో 32 ఏం చదివాం? భక్తి గలవారు అందరూ అన్నారా? భక్తి గలవారిలో సగం మంది అన్నారా? భక్తి గలవారు అందరూ. తిమోతి మొదటి పత్రికలో ఏం చదివాం? మనము అన్నాడా, నీవు అన్నాడా? మనమంటే అపోస్తలుడైన నేను అంతే, ప్రారంభ దశలో ఉన్న నువ్వు కూడా అంతే. నాకు ప్రార్థన అవసరం, నీకు కూడా ప్రార్థన అవసరం. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయడం అని అంటే దానికి జవాబు రావాలి. అది ప్రార్థన అంటే. పరీక్ష రాయడం అంటే అర్థం ఏంటి? పాస్ అవ్వాలా, ఊరికే రాసి రావాలా? సాధారణంగా పరీక్ష రాసిన ప్రతి ఒక్కడిని ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి ఆ ప్రశ్న? పరీక్ష ఎలా రాశావు అంటారు. వాడు ఏం జవాబిస్తాడు? బాగా రాశాను అనేది ఎవరు? తప్పేవాడు అంటాడు, పాస్ అయ్యేవాడు కూడా అంటాడు. ఈ జవాబు ఎప్పుడు దాకా సరిపోద్ది? రిజల్ట్ వచ్చేదాకా సరిపోద్ది. తర్వాత మళ్ళీ పరీక్ష బాగా రాసావా అనరు, ఏమైంది అని అడుగుతారు. కాబట్టి ఒకని పరీక్షకు కొలమానం ఏంటి? పాసా ఫెయిలా? ఒక ప్రార్థనా జీవితానికి కొలమానం ఏంటి? జవాబు రావడం. ఇతను ప్రార్థనలు వెళ్ళే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఒకసారి అందరు నా వైపు చూడండి. అసలు ఇతని ఉద్యోగం ఏంటని చెప్పాను నేను? శతాధిపతి అంటే ఏ ర్యాంక్ అని చెప్పాను? డిఎస్పి ర్యాంక్. డిఎస్పి ర్యాంకులో ఉండే పోలీసులకి ప్రార్థన చేయడానికి కుదురుద్దండి? అసలు ఆ ఉద్యోగానికిను ఈ ప్రార్థన కుదురుద్దా? వీలవుతుంది అసలు? సహజంగా పోలీసులను ఎవరినన్నా అడగండి, చర్చికి రండి అంటే, ఎక్కడ సార్ డ్యూటీ సార్, ఒక కుదరదు సార్, డ్యూటీల మీద డ్యూటీలు వేస్తున్నారు సార్ అంటారు. ఒక్క పోలీస్కే అలాగంటే అలాంటి పోలీసులు 100 మంది మీద ఉండే ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. కానీ డ్యూటీ నిర్లక్ష్యం చేయట్లా, ప్రార్థన నిర్లక్ష్యం చేయట్లా. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అదే భక్తికి కొలమానం. ప్రార్థన చేస్తే దానికి జవాబులు వస్తున్నాయా? ఆలోచన చేయండి. ఇది ఎన్ని చెప్పాను ఇప్పుడు? 4. మళ్ళీ చెప్పండి. మొదటిది ఏంటి చెప్పాను? భక్తి గల వారికి కొలమానాలు ఏంటి? దేవునికి భయపడతారు. రెండవది ఏంటి? దేవుని మాటకు లోబడతారు. మూడవ మాట ఏంటి? ఇంటి వారందరినీ నడిపించుకుంటారు. 4వ మాట ఏంటి? ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనలో ఎదుగుతుంటారు. 5వ మాట చెప్తాను రండి. 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి ఇట్లా, నేను ప్రభువా
ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను ఏంటండి? ధర్మకార్యాలు. ధర్మకార్యాలు అంటే భక్తి కలిగిన వారికి మరొక లక్షణం ఏంటంటే దాతృత్వం కలిగి ఉండడం. దాతృత్వం అంటే చెయ్యి చాపడం, ఇవ్వడానికి చెయ్యి చాపడం, చెయ్యి చాచడం, ఇతరులకు ఇవ్వడం, దాతృత్వం. ఇదే భక్తి అంటే. దేవుని వాక్యాన్ని వింటున్న సోదరులారా, మీరు క్రమంగా దేవుని సంఘములో మీ చెయ్యి చాపుతున్నారా? పేదలైన వారికి, దేవుని సేవకులైన వారికి ఇలాంటి మీటింగులు జరిగినప్పుడు ఖర్చులకి చెయ్యి చాపుతున్నారా? నిజమైన భక్తి అది. భక్తి కలిగిన వాళ్ళు చేతులు చాపుతారు, సహాయం చేస్తుంటారు. ఒకసారి ఆలోచిద్దామా? అసలు ఇతను ఉద్యోగం పుచ్చుకునే ఉద్యోగమా, ఇచ్చే ఉద్యోగమా? ఈ ఉద్యోగం అంటే పోలీసుల ఉద్యోగం సహజంగా డబ్బులు ఎక్కువ వస్తాయా, లేకపోతే డబ్బులు ఇచ్చే అలవాటు ఉంటుంది వాళ్ళకి ఎక్కువ? తీసుకునే అలవాటే ఉంటుంది. బాగా చెప్పారు. కానీ ఇతని గురించి ఏం రాశాడు దేవుడు? దాతృత్వం కలిగిన వాడు. ఈ వేసవి కాలంలో విజయవాడలో ఒక డిఎస్పి గారు ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో ఆయనకి నేనంటే చాలా ఇష్టం. వారింటికి వెళ్ళాను, ఆయన లేరు. చాలాసేపు కూర్చున్నాక వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడి వచ్చేటప్పుడు జీప్లో వచ్చారు. ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నారు. చాలాసేపు అయింది అంకుల్ వచ్చి అన్నాను. అరే వేసవకాలం కదా, ఎండలో వద్దు, జీప్లో వెళ్ళు అన్నారు. సరే అంకుల్ జీప్లో దించండి అన్న. ఆ జీప్లో డ్రైవర్తో చెప్పి మళ్ళీ డ్రైవర్ని వెనక్కి పిలిచి అంటున్నారు, ఇదిగో లోపల మామిడికాయ గంపలు ఉన్నాయి, ఓ 2 గంపలు సారోళ్ళకి వేసిరా అన్నారు. అంకుల్ ఎందుకు, మీరు కొనుక్కున్నారు కదంటే, కొనుక్కోవడం కాదు బాబు, వద్దంటే వేసారు వాళ్ళు, 10 గంపలు వేశారు అంటున్నాడు. ఎన్ని గంపలు వద్దంటే ఎన్ని గంపలు వేశారంట? సహజంగా ఆ ఉద్యోగాల్లో వద్దంటే డబ్బులు వస్తుంటాయి. కానీ ఈ భక్తి కలిగిన వాడికి అలవాటు ఏంటి చెప్పండి? అక్కడేమో దాతృత్వం అని ఉందా? మళ్ళీ చదవండి అన్నమాట. 2వ వచనం చదివితే అర్థమవుతుంది. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయండి ప్రజలకు ధర్మమా బహుధర్మమా? ధర్మం అంటే ఏంటి, బహుధర్మం అంటే ఏంటి? చేయి జాపడాన్ని ధర్మం అంటారు. బహుధర్మం అని దేన్ని అంటారు? ఏమండి? ఇంకా ఎక్కువ అంటే వదిలేయడం అన్నమాట. అంతే బహుధర్మం. ఈరోజు రేపు మీటింగులు జరుగుతున్నాయి. ఏమన్నా పాలు పంపులు పొందారా? ఇచ్చారా? ఖర్చులో పాలు పంపులు పొందారా? అంతా వాళ్ళే చూసుకుంటారులేండి అనుకుంటున్నారా? నిజమైన భక్తిలో ఏముంటుంది? దాతృత్వం. ఎన్ని చెప్పాను? 5. దీంట్లో నుండి ఆలోచన చేయండి, మనలో ఉంది భక్తే యుక్తే? మాకు పరిచయమైన కుటుంబం, మా సంఘానికి ప్రియమైన ఒక ఆంటీ ఉండేది. పేద ఆవిడ, చాలా పేద ఆవిడ. కానీ ఆవిడ సంఘానికి దేవుని సేవకులకు తీసుకొస్తే ఎంత నాణ్యమైనవి తెస్తుందో, చచ్చిపోయేదాకా అదే స్థితి ఆవిడది. భక్తి జీవితం అంటే చెయ్యి చాపడం. డబ్బులు వచ్చే ఉద్యోగంలో, డబ్బుల కోసం చెయ్యి చాపే ఉద్యోగంలో ఉండి సహాయం చేయడానికి చెయ్యి చాపుతున్నాడు. అది భక్తి. 6వ మాట చెప్తాను రండి. 10వ అధ్యాయం 24వ వచనానికి రండి. 10:24. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని. ఎవరిని పిలిపించాడు? బంధువులను, ముఖ్య స్నేహితులు. దేనికి పిలిపించాడు? పేతురు వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? వాక్యం చెప్పడానికి వస్తున్నాడు. దూత చెప్పాడు కదా పిలిపించుకోమని. పిలిపించుకోవడానికి వస్తుంటే నేనొక్కడినే ఎందుకు వినాలి? నాతో పాటు ఎంతమంది వినాలి? బంధువులు వినాలి, ముఖ్య స్నేహితులు వినాలి. నేను చెప్పదలిచిన తర్వాత మాట ఏంటంటే, భక్తి కలిగిన వాళ్ళు ప్రజలను సమకూరుస్తారు. ఏం చేస్తారు? సమకూరుస్తారు.
అంటే దేవుని సన్నిధికి ఇతరులను నడిపిస్తారు. అందుకే ఒక ఆయన చలోక్తిగా ఇలా చెప్పాడు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు 2 రకాలంట. ఎవరో తెలుసా? కోడి విశ్వాసులు, ఒంటె విశ్వాసులంట. కోడి విశ్వాసులు అంటే ఏంటి? వచ్చేటప్పుడు ఒక్కళ్ళే రారు, చుట్టూరు ఏముంటాయి? కోడికి పిల్లలు ఉంటాయి, అందరిని వేసుకొని వస్తారు. ఒంటె విశ్వాసులు అంటే ఏంటి? ఆ బైబిలు, పాటల పుస్తకం, ఆ సెల్ ఫోన్, ఆ 3 పట్టుకొని మెడెత్తుకొని నడుచుకుంటూ ఈ ఒక్కళ్ళే వస్తుంటారు. చర్చికి వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా వస్తారా? మీటింగ్కి వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తారా? సినిమాకి వెళ్ళేవాళ్ళు ఒంటరిగా వెళ్ళరు, బజారుకి వెళ్ళేవాళ్ళు ఒంటరిగా వెళ్ళరు. కానీ చర్చికి వచ్చేవాళ్ళే, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరిని తీసుకురాకుండా వస్తారు. కొర్నేలి ఒక అన్యుడు, భక్తిపరుడు, ప్రజలను ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఈ రాత్రి మీరు ఒక్కళ్ళే వచ్చారా? వేరే వాళ్ళని తీసుకొచ్చారా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆదివారం ఆరాధనకు నేను సిద్ధపడుతుండగా హైదరాబాద్ నుంచి ఒక తమ్ముడు వచ్చాడు. సడన్గా, అన్నా వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఏంటి సడన్గా ఇలా ఊడిపడ్డావు అన్నా? ఏమి లేదన్నా, సార్ గారు వస్తున్నారు. మరి నువ్వెందుకు వచ్చావన్నా అంటే, సార్కి నేనే వంట చేయాలన్నా అన్న. మరి సార్తో వస్తావు కదా అంటే, సార్ హెలికాప్టర్లో వస్తున్నారన్నా, నేను ట్రైన్లో వచ్చాను అన్నాడు. మరి ఆయనతో పంపొచ్చు కదంటే, రావచ్చన్నా, కానీ ఆయనతో వస్తే ఆరాధన మిస్ అయిపోద్దని మీ దగ్గర వచ్చి ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చని ముందు వచ్చానన్నా అన్నాడు. వచ్చి, అన్న ఒక్క నిమిషం అన్నా వస్తానని బయటికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఓ 10 నిమిషాలు మాట్లాడి లోపలికి వచ్చాడు. చర్చికి టైం అవుతుంటే నేను వెళ్ళిపోదామని ఉంటే వెళ్ళిపోయే టైంలో మళ్ళీ వచ్చాడు. ఏంటి తమ్ముడు వచ్చావు, మళ్ళీ ఇంతలోకి ఎంతసేపు ఫోన్ మాట్లాడావంటే, ఏమి లేదన్నా, నేను నా భార్య ఒక తీర్మానం చేసుకున్నాము, ఎప్పుడు చర్చికి వెళ్ళినా ఖాళీగా వెళ్ళకూడదు, ఎవరో ఒకళ్ళని వెంట తీసుకొని వెళ్ళాలి. అది ఎట్లా కుదురుతుంది అన్న. నేను రోజు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైంకి నా భార్య రెడీ అయిపోయి ఉంటుందన్న. మేము మా కాలనీలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి, వాళ్ళు ఎవరైనా ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పరామర్శించి, ఊరికే అటు వెళ్ళి పలకరించి ఏదో ఒకటి వాళ్ళకి కాయో లేకపోతే బహుమానమో తీసుకెళ్ళి పరిచయం పెంచుకొని యేసు ప్రభు గురించి చెప్పి, ఎవరైతే స్పందిస్తారో వారికి మేమే ఆటోలకు డబ్బులు పెట్టుకొని తీసుకెళ్తామన్నా. కొంతమంది చెప్తారు, అందుకు 2 లైన్లలో 2 ఆటోలు పెట్టానన్నా, నేను ఒకవైపు నా భార్య ఒకవైపు ఆటోలు పెట్టి చెరొక దాంట్లో వెళ్తాం. ఈరోజు నేను వచ్చేసాను కదన్నా, అందుకని నా భార్యతో చెప్తున్నాను, నేను లేను అని చెప్పబాకు, వాళ్ళు రారు, వచ్చిన తర్వాత అప్పుడు చెప్పు, ఆటో వాళ్ళతో కూడా మాట్లాడాను, డబ్బులు ఇచ్చాను, వాళ్ళని తీసుకొని చర్చికి వెళ్ళు అని చెప్తున్నాడంట. డ్యూటీ మీద విజయవాడ వచ్చి కూడా హైదరాబాదులో ఉన్న వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఆలోచిస్తున్నాడు. అంటే వాళ్ళ తీర్మానం ఏంటి? ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా చెప్పండి, ఒక్కళ్ళని వెళ్ళకూడదు. బంధువులను, ముఖ్య స్నేహితులు, పొలం పని చేసుకునే వాళ్ళకి స్నేహితులు ఎవరుంటారు? ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ కదా. మరి ఏంటంటే అడదొస్తున్నారు పెద్ద ప్రశ్నలాగా. డ్రైవింగ్ చేసేవాళ్ళ స్నేహితులు ఎవరుంటారు? అది లక్క, ఇప్పుడు దారిలో పడ్డారు. చదువుకునే వాళ్ళ స్నేహితులు ఎవరుంటారు? చదువుకునే వాళ్ళు ఉంటారు. చేపలు పట్టే వాళ్ళకి స్నేహితులు ఎవరుంటారు? పోలీసు వాళ్ళకి స్నేహితులు ఎవరుంటారు? ఇప్పుడు ఈయన ఏం పని? శతాధిపతి. ఈయన స్నేహితులు ఎవరుంటారు? శతాధిపతులైనా ఉంటారు, సహస్రాధిపతులైన ఉంటారు. ఇప్పుడు ముఖ్య స్నేహితులనంటే వీళ్ళందరినీ పిలిపించాడు. పోలీసులు డ్యూటీకి రమ్మంటే వెళ్తారు, కానీ వాక్యం విందాం రమ్మంటే వస్తారా? సహజంగా ఏం చెప్తారు? సాకు, డ్యూటీ ఉంది సార్, నైట్ డ్యూటీ ఉంది సార్, కుదరదు సార్ అంటారు. కానీ ఎంతమందిని ఒప్పించాడు? అవన్నీ వివరాలు రాయబడలేదు. ఎంతమందిని డ్యూటీ ఉందండి అంటే, సార్ జీవితకాలం అంతా పనులు ఉంటాయి సార్, కానీ ఇది జీవితానికి అవసరమైనది సార్ అని ఒప్పించాడు. తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి తీసుకొని వెళ్ళాడు. దేవుని సన్నిధికి నడిపిస్తున్నారా? ఇది భక్తికి ఉండే మరొక కోణం. ఎన్నయ్యాయి? 6 7వ చెబుతాను రండి. 10వ అధ్యాయం 25వ వచనం. 10:25.
పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని పాదముల మీద పడి ఏం చేశాడు? ఎవరికి? పేతురికి. పేతురు పని ఏంటి? పేతురు వృత్తి ఏంటి? వృత్తి ఆఫీసర్ కదా, చేపలు బట్టి ఆయన. ఈయన పని ఏంటి? శతాధిపతి. వీళ్ళిద్దరిలో ఎవరి బట్టలు బాగుంటాయి? చేపలు పట్టే వాళ్ళయా, శతాధిపతియా? ఎవరి దగ్గర మంచి వాసన వస్తుంది? శతాధిపతి దగ్గర. పేతురు దగ్గర ఏం వాసన వస్తుంది కలిస్తే? మీకు చెప్పాలా? తీర ప్రాంతం వాళ్ళకి నీసు కంపు కదా. కానీ పేతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అంటే దీంట్లో భక్తి కలిగిన వాళ్ళు దేవుని సేవకులను సన్మానిస్తారు. పేతురు చదువుని బట్టి కాదు, పేతురు బట్టలను బట్టి కాదు, పేతురున్న ఇంటిని బట్టి కాదు, పేతురులో ఉన్న దేవుణ్ణి బట్టి. ఏం చేశాడు అతను? మళ్ళీ చదవండి ఆ మాట. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదాల మీద పడి. చేపలు పట్టుకునే వాళ్ళ కాళ్ళు ఎట్టుంటాయి? బాగా ఫెయిర్ అండ్ లవ్లీ పూసినట్టుంటాయి కదా, నున్నగా ఎట్టుంటాయండి. కానీ ఆ పేతురు దగ్గరికి వెళ్ళి ఏం పట్టుకున్నాడు? ఈ స్టైల్గా ఉండే చేతులతో ఆ మొద్దుబారిన కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఈయన దేవుని సేవకుడు, ఈయన దైవజనుడు. మీ మధ్య సేవ చేసే సేవకులను సన్మానిస్తున్నారా? వాళ్ళకి పేర్లు పెడుతున్నారా? చాలామంది సేవకులకి పేర్లు పెడుతుంటారు. ఏంటో తెలుసా? వట్టి వాక్యమే చెప్పారనుకోండి, ఏమంటారో తెలుసా? అబ్బా సుత్తు కొట్టాడురా అంటారు. మధ్యలో కొంచెం కథలు చెప్పారనుకోండి, మరీ లౌక్యం ఎక్కువైపోయిందిరా అంటారు. వాక్యం ఎక్కువసేపు చెప్పారనుకోండి, గంట కొట్టాడురా అంటారు. వాక్యం 5 నిమిషాలే చెప్పారనుకోండి, అసలు బైబిలే తెలియదురా అంటారు. కారు వేసుకొని వచ్చాడు అనుకోండి, లెవెల్ పెరిగిపోయిందిరా అంటారు. సైకిల్ వేసుకొని వచ్చాడు అనుకోండి, అందరూ దీవించబడుతున్నారు, మా పాస్టర్ గారు ఏంటో దీవించబట్టలేదు అనుకుంటారు. ఏ రకంగా వదిలిపెట్టరు, ఏదో ఒక రకంగా పేరు పెడతారు. కానీ కొర్నేలి గురించి, పేతురు పట్ల తన వైఖరి గురించి ఆలోచిస్తే, తనకంటే సంస్కృతిలో, రూపములో, ఆకారములో తక్కువ వాడైన పేతురుని సన్మానించాడు. భక్తి కలిగిన వాళ్ళు సేవకులను సన్మానిస్తారా, విమర్శిస్తారా? అందులో మీరు మిట్టపాలెం వాళ్ళు ఏ రకానికి వస్తారు? సేవకులను విమర్శించే దాంట్లో మిట్టపాలెం వాళ్ళు మెట్ట మీదే ఉంటారని అంటారా? ఆలోచన చేయండి. నిజమైన భక్తి కలిగిన వాళ్ళు దైవజనులను సన్మానిస్తారు. ఎన్ని చెప్పాను? 7. 8వది చెబుతాను రండి. 10వ అధ్యాయం 33వ వచనం. 10:33. వెంటనే నిన్ను పిలిపించుతని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? మేము ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. నువ్వు చెప్పింది మొత్తం వింటామయ్యా, మేము అందుకే వచ్చాము ఇక్కడికి. నువ్వు అన్నీ చెప్పు, మాకు అన్నీ చెప్పు. మామూలుగా అయితే ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏమంటారు? సార్ ఇప్పటికే టైం అయింది, ఓ పావు గంట చెప్పండి, మిగతాది ఏమన్నా ఉంటే రేపు చెప్దురు. కానీ ఎందుకంటే మాకు సీరియల్ చూడటం అలవాటు అయిందిగా. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అలా చూడటం అలవాటు అయిందిగా. ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం అలాగే వింటాం అని అంటలేదు అతను. ఏమంటున్నాడు? నీకు ఆజ్ఞాపించినవన్నీ మాతో చెప్పు, మేము వింటాం, రెడీగా ఉన్నాం. భక్తి కలిగిన వాళ్ళు దేవుని మాటలు వినడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు.
ఇది భక్తికి కొలమానం. దేవుని వాక్యం వినడానికి సిద్ధ మనసు కలిగి లేరు అనుకోండి, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదు. వాక్యం వింటాక సిద్ధ మనసు ఉందా? మీకు ఉందా? డూ యూ హ్యావ్ దట్ రెడీ హార్ట్? ఇది వరకటి రోజుల్లో బ్యాటరీలు ఉండేవి, ఇప్పుడు లేవులే. నిప్పు అని, ఎవర్ రెడీ అని. ఏం బ్యాటరీ? ఎవర్ రెడీ అంటే అర్థం ఏంటి? తెలుగు తెలుసా? ఎవర్ రెడీ, ఎప్పుడూ సిద్ధమే. వాక్యం వింటాక ఎప్పుడూ సిద్ధమే. నేను ఇప్పుడు ప్రసంగం ముగిస్తా, కానీ ఒకవేళ ఇంకో గంట చెబితే ఆఖరిలో అయిన వాళ్ళు ముందు లేస్తారు, ఆ తర్వాత ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని లేస్తారు. చెప్పనులేండి, చెప్తున్న మాట వినడానికి ఓపికలు లేవు ఈ దినాల్లో. కానీ నిజమైన భక్తి వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటుంది. 8 సంగతులు చెప్పాను. చెప్పండి 8. భక్తి కలిగిన వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మొదటిది, వాళ్ళకి దేవుడంటే భయం. రెండవది, దేవుని మాటకు లోబడతారు. మూడవది, తన ఇంటి వారిని నడిపించుకుంటారు. నాలుగవది, ప్రార్థనలో సమయం గడుపుతారు. ఐదవది, అవసరతల కొరకు చేతులు చాపుతారు. ఆరవది, ప్రజలను దేవుని వాక్యం వినడానికి సమకూరుస్తారు. ఏడవది, దేవుని సేవకులను సన్మానిస్తారు. ఎనిమిదవది, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు. సిద్ధ మనసు కలిగి ఉన్నారా? వాక్యం వింటాక అలాంటి సిద్ధ మనసు ఉందా? ఈ 8 లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఈ 8 లక్షణాలు రక్షణ పొందకముందే ఉన్నాయి అతనిలో. రక్షించబడ్డాడు. చూడండి ఆ తర్వాత భాగంలో 47వ వచనం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను వాళ్ళకు కటం కలుగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. అంటే వాళ్ళు అక్కడ బాప్తిస్మము పొందారు, నమ్మి బాప్తిస్మం పొందారు, అంటే విశ్వాసులుగా మారారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయండి భక్తిపరులైన వీళ్ళల్లో. మనలో ఎన్నున్నాయి? 8 లక్షణాలు చెప్పాను. 8 సబ్జెక్టుల్లో ఎంతమంది పాస్ అయ్యారు? నాకేం చెప్పొద్దులే. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? మా విజయవాడ వాళ్ళు 6 పాస్ అవ్వాలి. మీ మిట్టపాలెం వాళ్ళ సంగతి అడుగుతున్నా. మీరు కూడా 6 పాస్ అవ్వాలా? 5 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయితే ఫెయిలేనా? భక్తిపరుడు అని అనిపించుకోవాలంటే ఎన్ని పాస్ అవ్వాలి? 8. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పాస్ అయ్యారు? 8. నాకు చెప్పొద్దులే, మీ మనసుకు మీరు చెప్పుకోండి. పాస్ అవ్వకపోతే ఈ రాత్రి అయినా దేవుని దగ్గరికి రండి, ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, అలవాటుగా వస్తున్నాను, భక్తి కోసం భక్తి చేస్తున్నాను, యుక్తిపరుడిగా ఉన్నాను, కానీ భక్తిపరుడిగా లేను. ఈ రాత్రి ఉంటాను. ఇంతవరకు బైబిల్లో ఉన్న చరిత్ర. ఆ తర్వాత ఇతను రక్షించబడి దేవుని బిడ్డగా తీర్చబడిన తర్వాత ఆయా స్థలాల్లో దేవుని వాక్యాన్ని పేతురు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈయన సాక్ష్యం చెప్పడానికి వెళ్ళేవాడట. ఈయన సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది అరే కొర్నేహులు కాదు, ఆఫీసర్ గారు కాదు అని చాలా ఏకాగ్రతగా వినేవాళ్ళంట. ఇలా విని చాలామంది మారు మనసు పొందుతూ ఉంటే ఈ సంగతి రోమా ప్రభుత్వానికి తెలిసి, ఏంటి రోమా ప్రభుత్వం యొక్క ఉద్యోగం జీతం తీసుకుంటూ నువ్వేంటి ఈ పని చేస్తున్నావు, మత మార్పిడి చేస్తున్నావు అని అన్నారట. అంటే అప్పుడు ఈయన అన్నాడట, అయ్యా, మత మార్పిడి కాదు, నా జీవితంలో ఏం జరిగిందో అదే నేను ఇతరులకు తెలియచేస్తున్నాను అని అంట. నువ్వు డ్యూటీ బాగానే చేస్తున్నావు, కానీ ఇది చేయకపోతే మంచిది నీకు అంటే, సార్ నేను తప్పు చేయట్లేదు సార్ అన్నాడంట. ఇది రోమా ప్రభుత్వానికి తెలిసి అతని ఉద్యోగంలో నుంచి ఓడబీకేశారు. అప్పుడు పేతురు ఇతనిని కైసరయ్య అనే ప్రాంతంలో దేవుని సేవకునిగా ప్రతిష్ఠించగా ఒక సంఘ కాపరిగా పనిచేశాడు.
చాలామంది యేసు ప్రభు వైపు తిరుగుతూ ఉంటే రోమా ప్రభుత్వం చూసి తట్టుకోలేక జైల్లో పెట్టింది తన్ని. జైల్లోకి వెళ్ళి, ప్రభువా, నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను, నీ కోసం నేనేమీ కష్టపడలేకపోతున్నాను, జైల్లో నా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయి, నేను జైల్లో పడ్డానని బాధ కాదు, కానీ నీ కొరకు ఏం చేయలేకపోతున్నానని బాధ ప్రభువా అని అంటే, ఏదైనా నేను ఇక్కడుండి కార్యం చేసేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒక భూకంపం వచ్చిందట. ఆ భూకంపంలో ఇతన్ని జైల్లో వేసిన అతను బయట నుండి గమనిస్తుంటే అతని ఇల్లు, ఆ క్వార్టర్ అంతా కూలిపోయింది. అప్పుడు అతను అన్నాడంట, ఇదిగో కొర్నేలి, నువ్వు మంచోడివే, నీ దేవుడు గొప్పోడు గనక అయితే నాకు ఇల్లు కూలిపోయింది, నా ఇంట్లో ఎవ్వరికి ఏమీ జరక్కపోతే నేను యేసుప్రభు నమ్ముకుంటాను అన్నాడట. అప్పుడు ఈయన జైల్లోనే ఉండి, ప్రభువా, నీకు అసాధ్యమైంది లేదు, ఈ వ్యక్తి ఇంట్లో, కూలిపోయిన ఇంట్లో ఏమీ జరగకుండా సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసి ముగించగానే ఆ కూలిపోయిన ఇంట్లో నుండి భార్య, పిల్లలు ఆ శిథిలాల మధ్య లేచి నడుచుకుంటా వచ్చారంటండి. అది చూసి బిగ్గరగా ఏడ్చి తన బట్టలు చించేసుకొని, నేను ఇప్పటి వరకు కొర్నేలి చెప్పేది మత ప్రచారం అనుకున్నాను, భక్తి కోసం చేస్తున్నాడు ఇతను అనుకున్నాను, కానీ కొర్నేలి ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడట. ఎంత చేసినా ఈయన ఆపలేకపోతున్నాము అని భావించిన రోమా ప్రభుత్వం చివరికి అతను తీసుకొని వెళ్ళి శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ప్రభువు కోసం ప్రాణం కోల్పోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ రాజీ పడడానికి ఇష్టపడలేదు. కొర్నేలి భక్తిపరుడు అంటే అది అర్థం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీకు అర్థమైతే, అయ్యా, భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా ఇప్పటి వరకు నేను లేను, ఈ రాత్రి ఉంటానని ఒక తీర్మానం చేసుకుంటున్నాను అని ప్రభువుని అడగండి. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి కొర్నేలిలాగా భక్తిపరుడుగా వెళ్తావా, లేకపోతే కాలక్షేపానికి వచ్చిన వ్యక్తిలాగా వెళ్ళిపోతావా? తీర్మానం నీదే. అయ్యా, ఈ రాత్రి కొర్నేలిలాగా నేను కూడా ప్రభువు కోసం అట్టి తెగింపు కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను అని ఆశ, ఆలోచన నీలో ఉంటే, నీ ఉన్న స్థలంలో నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మేము దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? భక్తిపరుల్లాగా నేను ఉండాలని కోరుతున్నాననేవాళ్ళు ఎవరైతే లేచి చెయ్యెత్తారో వారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రభువుకు అప్పగించి ఈ కూడిక ముగిస్తాం. ప్రార్థన చేద్దాం. ఇది గంభీరమైన సమయం. గమనించండి, నేను రోగం కోసం, అవసరతల కోసం చేయటం లేదు. ప్రభువు కోసం తెగించే భక్తిపరునిగా ఉండడానికి మీరు చేసుకుంటున్న తీర్మానం నిజమైందైతే లేచి నిలబడండి. దయగల ప్రభువా, ఈ రాత్రి మీరు చూపిన కృప కొరకై వందనాలు. వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకున్నారు. చక్కని పాటలు పాడబడ్డాయి, మీ మాటలు అందించబడ్డాయి, ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇంతమంది సహోదరులు, సహోదరీలు భక్తిపరులుగా జీవించాలని కోరుకొని ఉండగా వారి చేయి పట్టి నడిపించండి. ధైర్యంగా మనుషుల మందు ఒప్పుకున్న ఈ బిడ్డలను
మీ వైపుకు ఆకర్షించమని కోరుతూ స్థిరపరచండి. వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలలో దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, రేపటి దిన పరిచర్య కొరకు కూడా ఆయత్తపరచమని, ప్రతి బిడ్డను పేరు పేరు వరసను మీకు అప్పగిస్తూ యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.